హాయ్ అండి అందరికీ. ఈరోజు స్కూల్స్ గురించి ఒక మంచి టాపిక్తో వచ్చాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్కూల్స్ గురించి మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 5 పాయింట్స్ని కౌంట్ చేసుకుంటూ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఆ 5 పాయింట్స్ ఏంటంటే, ఎలాంటి స్కూల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి మెయిన్ పాయింట్. తర్వాత ఆ స్కూల్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి ఎలాంటి బోర్డు ఉన్న స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చి స్కూల్ డిసిప్లిన్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఎడ్యుకేషన్ చెక్ చేసుకుంటే మంచిది. ఈ 5 పాయింట్స్ ఏంటనేది మనము ఒకసారి చూద్దాము. మెయిన్ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఎలాంటి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనము కొన్ని పాయింట్స్ని అయితే చెప్తాను, వీలైతే మీరు చెక్ చేసుకోండి. స్కూల్లో మెయిన్ ఎడ్యుకేషనల్ పరంగా ఎలా ఉంది, ఇంకోటి వచ్చి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ బాగున్నాయా, స్కిల్స్ అనేవి అందరికీ డెవలప్మెంట్ ఉన్నాయా లేదా అని, టీచింగ్ మెథడ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, మోరల్స్ కానీ ఇవన్నీ బాగున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చి ఈ స్కూల్లోనే ఎందుకు జాయిన్ చేయాలి అని ఎలా మనం అనుకోవాలంటే, దీన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉందా అంటే ప్రతి రంగంలో డెవలప్మెంట్ అనేది ఉందా లేదా. ఇంకోటి వచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఓన్లీ బట్టి చదివించడం కాకుండా ఆ థియరీని అండర్స్టాండింగ్ చేసుకునే విధానంగా చెప్పడము, లేదు సెక్షన్స్గా డివైడ్ చేసేది కాకుండా అందరినీ ఈక్వాలిటీగా చూసే స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చి మనకి స్కూల్ పిల్లలకి సేఫ్టీగా ఉందా, ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా, ఇలా మనకి అనుగుణంగా ఉండేటివి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనము ఎలాంటి బోర్డ్ ఉన్న స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిల్లలకి మన ఫ్యూచర్ని బట్టి ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో మనము ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి చేయాలి అనుకున్న దానికి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే బోర్డ్ ఆఫ్ స్కూల్ మెయిన్ పాయింట్గా ఉంటుందండి. బోర్డు ఉన్న స్కూల్స్ అయితే మనకండి ఏపీ స్టేట్ బోర్డు ఒకటి ఉందండి. మొదటగా ఏపీ బోర్డుని మనం సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఎలాంటి కోర్సెస్ ముందు ఎలాంటివి తీసుకోవచ్చు అని అనుకుంటే ఎంసెట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, గ్రూప్స్ కానీ, ఇలా మెయిన్ కోర్సెస్కి మనకి అనుగుణంగా ఉంటుంది. దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సిబిఎస్ఈ అయితే సెంట్రల్ వైజ్ బేస్డ్ అండి. దీనికి వచ్చి మనకి జేఈఈ, నీట్ ఇలా సెంట్రల్ వైజ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆల్ ఓవర్ సెంట్రల్ మొత్తం సిలబస్ ఒకేలాగా ఉంటుందండి. ఐసిఎస్సి ఏంటంటే మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ గురించి ఎక్కువ ఉంటుందండి. ఓన్లీ ఇంగ్లీష్ టచెస్ ఇవన్నీ మెయిన్ కోర్స్గా ఉంటాయి. ఈ సిలబస్ ఎందుకంటే స్టేట్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అక్కడ మనము ప్రిపేర్ అవ్వడానికి, అక్కడ మనం చదువుకునేదానికి ఇప్పటి నుంచే అనమాట ఒక ఫుట్ స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుందండి. ఈ మూడిట్లో మీరే టాలీ చేసుకొని మీ ఫ్యూచర్ ఎలాగ ఉండాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీరు స్టెప్ అనేది తీసుకోండి. టోటల్గా నేను చెప్పిన ఇన్ఫర్మేషనే మీరు పెట్టుకోవద్దు. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికండి, మనకి స్కూల్లో డిసిప్లిన్ కానీ, నేచర్ కానీ ఇవన్నీ బాగున్నాయా లేదా, స్కూల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది అన్నీ చెక్ చేసుకోవాలండి. ఎడ్యుకేషనల్ పరంగా కానీ అంతా స్కూల్ అంతా మెయింటెనెన్స్ బాగుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇంకొకటి వచ్చి మనము ఈ డిసిప్లిన్, నేచరు ఇలా ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి నుంచే మనము పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఎదగడానికి, సొంతంగా ఎదగడానికి ట్రై అవుతుంది. స్కూల్లో ఈక్వాలిటీ ఉందా, యూనిఫామ్ మనం ఎలా అయితే వేసుకుంటామో ప్రతి ఒక్క స్టూడెంట్ని టీచర్ అదే ఈక్వాలిటీతో చూడాలి. మనము కొంచెం తక్కువ మార్క్స్ వస్తున్నాయని చెప్పి గ్రేడ్ని తగ్గించడం, ఎక్కువ వస్తున్నాయి అని గ్రేడ్ పెంచడం, ఇట్లా గ్రేడింగ్ సెక్షన్ లేకుండా ఉండే స్కూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి మారారంటే నేను వెనకబడిపోయాను, నేను చదవలేకున్నాను, ఇలాంటి మైండ్ సెట్కి వచ్చేస్తున్నారండి. ఇందువల్లనే చాలా అంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి పిల్లల విషయంలో. దయచేసి మీరు ఇలాంటి ప్రోద్బలాలు పెట్టబాకండి. ఎందుకంటే పిల్లలు ఈరోజు వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాని మీదనే మీరు ఫోకస్ పెట్టండి. వాళ్ళు గేమ్స్ మీద పెడితే గేమ్స్ మీద దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. అలానే చదువును వదిలేయమని చెప్పట్లేదు.
అంటే ఇది కొంచెం హైలైట్ చేసుకోండి. అంటే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ పేరెంట్స్కి వీలైనట్టుగా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. అంటే కొంతమంది క్రికెట్, కొంతమంది రన్నింగ్, కొంతమంది స్కేటింగ్స్, ఇలా వాళ్ళ ఇంట్రెస్టు మనము ఎక్కువ భాగం ఫోన్లు ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఫోన్లు చూస్తున్నప్పుడు ఇక చాలా వరకు మారుతుందన్నమాట. వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారో దాని మీద మీరైతే ఫోకస్ చేయండి. కొంచెం అంటే చదువును వదిలేసి పెట్టమని అనట్లేదు, ఒకసారి మీరు దాని మీద కూడా ట్రై చేయండి. అలా అని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం మెయింటైన్ చేస్తూ ఉంటే పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనము మంచి స్కూల్ని సెలెక్ట్ చేసి పిల్లల్ని జాయిన్ చేసినా సరే ఈ పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు పాటించాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కూల్ విజిట్స్ ఖచ్చితంగా ఉండాలండి. మన పిల్లల బిహేవియర్ ఎలా ఉంది, స్టడీస్ ఎలా ఉన్నాయి అన్నీ మనము ప్రిన్సిపల్ని, టీచర్స్ని కనుక్కోవాలి. ఇంకోటి వచ్చి పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగకముందే, లేదు వాళ్ళు పిలిచేంతవరకు మనం వెయిట్ చేయకుండా మనకు డౌట్ అనిపించినప్పుడల్లా లేదా మనకి వీలైనప్పుడల్లా వెళ్ళి స్కూల్లో ఒకసారి మనకు కనిపించి అంత బాబు కానీ పాప కానీ మన పిల్లల డీటెయిల్స్ కనుక్కుంటుంటే మంచిది. అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు డే ఎలా జరిగింది, ఏం వర్క్ ఇచ్చారు, ఎగ్జామ్స్ ఏమైనా పెట్టారా, మార్క్స్ ఎలా వచ్చాయి, ఏంటి, ఈ పాయింట్స్ మీద మనం మంచిగా వాళ్ళని అడిగి తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ర్యాగింగ్ అంటే అన్ని స్కూల్స్లో ఇప్పుడు జరగట్లేదు, కానీ మనకు తెలియకుండా ఏమైనా జరగచ్చు. అందుకని మనము ఒకరిని వెళ్ళి అడగలేం కాబట్టి మనము మన పిల్లల్ని వచ్చి ఎవరైనా ఏమన్నా అన్నారా, టీచర్స్ అందరూ ఒకేలాగా ఉంటున్నారా, స్టూడెంట్స్ అందరిని ఒకేలాగా చెప్తున్నారా, క్లాసెస్ అంతా బాగా చెప్తున్నారా, ఇవన్నీ మనము పిల్లల్ని అడిగి తెలుసుకుంటే రేపు పొద్దున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగేటప్పుడు కానీ లేదా అంతకు ముందైనా సరే మనం క్వశ్చన్ చేసేదానికి బాగుంటుందండి. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు, అందరినీ ఈక్వాలిటీగా చూడాలి కదా, లేదు పిల్లలు చెప్పిన పాయింట్స్ మీద మనం క్వశ్చన్ రేస్ చేసేదానికి స్కూల్లో బాగుంటుంది. దీన్ని బట్టి ఫ్యూచర్ అనేది కూడా కొంచెం వాళ్ళకి అంటే నిజాయితీగా ఎలా ఉండాలి, లేదు జరిగినట్టు ఎలా చెప్పాలి అని దాని మీద కూడా ఫోకస్ పెట్టచ్చు. లాస్ట్ అండి 5th పాయింట్ వచ్చి స్కూల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనము ఎలా చెక్ చేసుకోవాలి, లాస్ట్ 3 years స్కూల్ ట్రాక్ అనేది మనం చూసుకోవాలి. అంటే స్కోర్ ఎలా వస్తుంది, మనకు వచ్చి ఏదన్నా ఇబ్బంది ఏమన్నా జరుగుతున్నాయా, అంటే పిల్లలు ఇబ్బంది పడటం, మార్క్స్ తక్కువ వచ్చాయని ఏదన్నా ఇబ్బంది పడటం, టీచర్స్ పిల్లల్ని స్టూడెంట్స్ని కొట్టడం చేయడం, ఇలా ఇబ్బంది పెట్టడం వంటివి ఏదైనా జరుగుతున్నాయా లేదా, మనం అన్నీ ఇలాంటివి చెక్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇది. దీన్ని బట్టి మనం స్కూల్లో జాయిన్ చేయొచ్చు. మోస్ట్ పాయింట్ అండి, పిల్లలు ఎవరిని ఒకరిని కంపేర్ చేయొద్దు. ఈ కంపారిజన్ వల్లనే మనకి జరగకూడని అన్నీ జరుగుతున్నాయి. పిల్లలు అనేది చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ అండి ఇంటర్నెట్లోనే ఉంటున్నారు. మెయిన్ పాయింట్ అండి ఇది. డోంట్ కంపేర్ విత్ అదర్ పీపుల్, అదర్ స్టూడెంట్స్. ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. మీరు ఇవన్నీ గమనించుకొని పిల్లల్ని స్కూల్లో అనేది జాయిన్ చేయండి. కిండర్ గార్డెన్స్ అయితే వాళ్ళు ఆడుకునే టైమే అండి అది. డోంట్ ఫోర్స్ దెమ్. ఇంకా 10th అట్లాగా 9th అట్లా ఉండే వాళ్ళైతే ఈరోజు కాకపోతే రేపు అనేది మార్క్స్ ఆధారంగా కాదు, వాళ్ళకి కంటెంట్ సబ్జెక్ట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు పెద్దల్ని ఎలా చూస్తున్నారు, స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని లాస్ట్గా జాయిన్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.